ఇండియా ఇరాన్ గుడ్ ఫ్రెండ్స్, రెండు దేశాల బంధం విడదీయలేనిది అంటూ ఆ మధ్య ఇరాన్ రాయబారి చాలా గొప్పగా చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఏం జరుగుతోందో తెలుసా? హోర్ముజ్ జలసంధి దగ్గర మన నౌకలను ఇరాన్ ఎలా ట్రీట్ చేస్తోందో తెలుసా? ఇది హాలీవుడ్ మూవీ కాదు, హార్ముజ్ జలసంధి రీల్ కాదు, ఇవన్నీ రియల్ సీన్సే. స్పీడ్ బోట్లలో కమాండోలు, ముఖానికి మాస్కులు, చేతుల్లో ఆయుధాలు. ఫటాఫట్ వచ్చారు, ధనాధన ఎక్కారు, వెంటాడి సీజ్ చేశారు. ఈ షిప్ లైబీరియాకు చెందిందే అయినా దాని గమ్యస్థానం మన దేశం, గుజరాత్ ముంద్రా పోర్ట్. హార్ముజ్ జలసంధిలో గుజరాత్ వైపు వస్తున్న నౌక సహా 2 వాణిజ్య నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఘటన అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇరాన్ విడుదల చేసింది. మాస్క్ ధరించిన కమాండోలు స్పీడ్ బోట్లపై వేగంగా దూసుకెళ్తూ నౌకలను వెంబడించడం, మెట్లెక్కి నౌకలోకి ప్రవేశించడం, చివరకు షిప్ ను తమ కంట్రోల్లోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. హాలీవుడ్ యాక్షన్ సినిమా తరహాలో ఈ ఆపరేషన్ సాగినట్టు వీడియోలో చూపించారు. ఇరాన్ కమాండోలు ఈ రేంజ్ లో అటాక్ దిగడానికి కారణం 2 రోజుల కిందట అమెరికా సైన్యం ఇరాన్ కు చెందిన కార్గో నౌకను స్వాధీనం చేసుకోవడం, అటాక్ కు సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేయడం, బ్లాకేడ్ ను ఉల్లంఘించే ప్రయత్నం చేశారనే ఆరోపణలతో ఇరాన్ నౌకను అమెరికా తన కంట్రోల్లోకి తీసుకుంది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ భారత్ కు వస్తున్న నౌకపై అటాక్ చేసింది. బుధవారం ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించిన కొన్ని గంటలకే ఈ దాడి జరిగింది. ఇరాన్ నౌకదళం 2 నౌకలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుంది. పనామా జెండా కలిగిన ఎంఎస్సి ఫ్రాన్సిస్కా, లైబీరియా ఫ్లాగ్ తో ఉన్న ఎపామినోండస్ నౌకలను టార్గెట్ చేసింది. ఇందులో లైబీరియా నౌక గుజరాత్ ముంద్రా పోర్ట్ కు రావాల్సి ఉంది. ఈ 2 నౌకలను ఇరాన్ తీరానికి తీసుకువెళ్లారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇలాంటి యాక్షన్ చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. అమెరికా అధికారులు మాత్రం ఈ ఆపరేషన్ వెనుక మస్కిటో ఫ్లీట్ ఉందని చెప్తున్నారు. మస్కిటో ఫ్లీట్ గ్రూప్ అంటే స్పీడ్ బోట్ల గ్రూప్ కు చెందినవి. వీటిని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిర్వహిస్తోంది. ఇవి రాడార్ కు చిక్కకుండా వేగంగా దూసుకుపోవడం వీటి ప్రత్యేకత. ఎంఎస్సి ఫ్రాన్సిస్కా నౌక ఇరాన్ తీరానికి 6 మైళ్ల దూరంలో ఉండగా అటాక్ చేశారు. భారీ కాల్పుల మధ్య ఆ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా ప్రయాణిస్తున్నాయి కాబట్టే వాటిపై దాడి చేశామంటోంది ఇరాన్. అయితే అమెరికా బ్లాకేడ్ కు కౌంటర్ గా ఇరాన్ ఈ అటాక్ చేస్తున్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. గత వారం 2 భారత నౌకలపై దాడి జరిగింది. జగ్ ఆర్నౌ, సమర్ హెరాల్ నౌకలపై ఇరాన్ నేవీ దాడి చేసింది. దీనిపై భారత్ కూడా సీరియస్ అయింది. ఇరాన్ రాయబారిని పిలిపించి నిరసన తెలిపింది. ఇరాన్ దాడి చేయకూడని జాబితాలో ఇరాక్, చైనా, రష్యా, పాకిస్తాన్ తో పాటు భారత్ కూడా ఉంది. కానీ వారం వ్యవధిలో 3 నౌకలపై ఇరాన్ అటాక్ చేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఇరాన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీడ్ బోట్లపై వచ్చే వారిపై కాల్పులు జరిపి చంపేయాలంటూ తన సైనికులకు ఆదేశాలిచ్చారు ట్రంప్.